అసలు సరుకు ఏమైంది? సరుకు మొత్తం ఏం చేసిళ్ళు? అసలు షికావత్ ఎక్కడ? ఇప్పుడు ఆ సరుకు మొత్తం ఎటుపోయినట్టు? సరుకు మొత్తం అటు దాటిచ్చినాం, మనకేం తెలుసు? అది ఎటుపోయిందేమో అటు దాటిచ్చినాం కదా మనం. ఇప్పుడు ఆ సరుకు ఎటుపోయిందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఆ సరుకు ఎట్లా అమ్ముతావు? అదే రా, నా బాధ కూడా అదే. మరి ఇప్పుడు తెలుసుకుంటే ఎట్లా సరుకు ఎటుపోయిందో? ఏంద్రా నీ బాధ? షికావత్ ఎక్కడా? నా జేబులో ఉన్నారా? నా జేబులో చెప్పు, షికావత్ ఎక్కడా? ఆ షికావత్ గారు తెలియదు, నా బికావాడు గారు తెలియదు. ఆడు ఎవడో ఈడెవడో. షికావత్ ఏడున్నాడో చెప్తావా అని స్టూడియో అన్న. నాకేం తెలుసురా? సరే పుష్ప, నేను సరికి ఏ దేశంలో ఉందో కనుక్కుంటా. ఇప్పుడు ఏంద్రా నీ బాధ? నాకు షికావత్ కావాలి. నా బాధ నాకున్నది, నీకేంద్రా? నీ సరుకు ఎటుపోయిందో నాకు తెలుసు. చెప్పురా, సరుకంత ఎటుపోయిందో. అయితే షికావత్ ఏడున్నాడు చెప్పు. హలో, అరే ఈయనకి సరుకంతా తెలుసాడరా ఎటుపోయిందో. నేను ఒకసారి అడుగుదా? ముందు షికావత్ ఏడున్నాడో చెప్తేనే నేను చెప్తా. అరే నువ్వేంద్రా షికావత్ అంటానేంద్రా తాపకు? షికావత్ కానీ అయినా నీవైనా మన్నువాడా కాదురా. నీకు సరుకు కావాలంటే షికావత్ ఏడున్నాడో చెప్పు. అరే నువ్వు ముందుగా చెప్పురా సరుకు ఏడున్నదో. ఏంద్రా టూటాలు ఎత్తాను ఏంద్రా? నాకు షికావత్ ఏడున్నాడో చెప్పు. ముందు చెప్పరా సరుకు ఏడుందో. ముందు షికావత్ ఏడున్నాడో చెప్పు. అరే ఇది ఇట్ట అయితే తింటలేరురా. సరుకు ఏడవేందో ఫస్ట్ చెప్పు మాకు. సరుకు ఎటుపోయిందంటే కోట్లింగాలకు వెళ్ళిపోయింది. సరుకు కోట్లింగాలకు వెళ్ళిపోయింది. పుష్ప పద, మనం వెళ్ళి సరుకు తీసుకొని వద్దాం. సరే పోదాం పా. ఇంతకీ షికావత్ ఏడున్నాడు? అరే తెలియదురా, ఎక్కడ ఉన్నాడు మాకు తెలియదు, గుర్తులేదు. నన్నే మోసం చెప్తాను. అరే మనం సరుకు ఎట్ట చేద్దాం రా? ట్రాక్టర్ మీద పోదాం. ట్రాక్టర్ ఎవరిదిరా? చూడు. అవరా దాని ఏదిరా? దానికి లేదు అది. అరే అది సరుకు ఎట్ట చేద్దాం రా? అరే తాత ఒకసారి ఆగే. తాత ఒకసారి ఆగు. ఏంటి ఒక ట్రాక్టర్ కావాలనే. ఇదేంద్రా మళ్ళా వచ్చిండు? అరే నీకు ఫస్ట్ ఏం కావాలి చెప్పురా. షికావత్ కావాలి. షికావత్ కానీ వేసి పారేసిన. నువ్వు వేసి పారేయాలని నాకు ఎరికే కానీ షికావత్ ఎక్కడా? అరే నేను చెప్పరా. సరుకు తెచ్చుడు ఎట్లనో నాకు ఐడియా ఉన్నది. షికావత్ ఏడున్నాడో చెప్తే నేను చెప్తా. అరే ఎట్లా తెచ్చుడు చెప్పురా ఫస్ట్. ముందు షికావత్ ఏడున్నాడో చెప్పు. అవురా నీ అవ్వని అయితే షికావత్ ఆడు ఏం పెట్టి పోయిండ్రా నీకు? ఎవర్రా మెంట్లా? నీకు ఇవాళ ఏమైందిరా? షికావత్ ఉంటేనే పని జరుగుతుందా అలా? వాడు వేస్ట్ కాడే, ఇడు వేస్ట్ కాడే. నాకు ఒక ఐడియా వచ్చింది సరుకు ఎట్లా తెచ్చుడు. సరుకు ఎట్లా తెస్తారనుకుంటారు? అది ఎట్లా తెచ్చుడో ఏం అర్థం అవుతలేదు నాకైతే. అసోటప్పుడు సరుకు సముద్రం ఎందుకు వేసారు నీకు తెలియదా? ఎట్లా కొంటారని ఇప్పుడు సారు కూడా వచ్చి సరుకు ఏదంటే నేను దానికి సమాధానం ఏం చెప్పాలి? సరుకు ఏడుందో తెలిసింది, కోట్లింగాల కాడ ఉందాట, కానీ దేంట్లో తెచ్చుడు అర్థం అయితే లేదు. నాకు ఐడియా నాకు తెలుసు, మీరు చెప్తారా? దాన్ని ఎట్లా తెచ్చుడు మరి? చిక్కవాతిని పోయి అడుగుని ఆయన చెప్తారు మీకు ఐడియా. చిక్కవాతి కానీ పర్మిషన్ తీసుకొని అప్పుడు వారు మీరు సరుకు అమ్మి
పైసలు పట్టుకున్నా. అయితే మనం పోయి శిఖావతి గారి సంగతి చూద్దాంపా. ఆరా అన్ని మాటలతోటి ఇక ఆయన మంచిగా వేసుకుంటూ నేను దెబ్బలు వేసుకుంటూ అడుగుండు. ఫస్ట్ ఏం కావాలి ఎప్పుడో నాకు శిఖావతి ఏంటంటే చెప్పలే. నువ్వేందో దెబ్బ దెబ్బ కాదు శిఖావతి అంటాను ఏందో. శిఖావతి ఏం పెట్టిరా నీకు? శిఖావతి ఏడున్నాడు? పుష్ప నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం పోయి శిఖావతిని అడుగుదాం. ఆడెట్లా చెప్తాడు నొప్పిని తట్టుకోలేక. ఈడున్నాడు చూడు, మన ఆయన పేరు కుత్తరాజు గారు. కుప్పరాజు వంశీరా ఏదో పేరు కానీ వీళ్ళు మెల్లగా హెల్ప్ తీసుకుందాం. అక్కడ పోలీసులు పట్టుకునేందుకు పోలీసులు తెలుసుగా. దీంతోని శిఖావతి గారితో చంపేద్దామని నాటకం ఆడి అక్కడ నుంచి సరికి ఎట్లయినా తేవాలి పుష్ప. అంతేరా. సరేరా వంశీ, శిఖావతి ఏడున్నాడో చెప్తాం కానీ నాకు చిన్న హెల్ప్ చేయాలి. ముందు శిఖావతి ఏడున్నాడు చెప్పండి. నేను అప్పుడు గంత చేసిల్లు ఇప్పుడు గంత చేసిల్లు మిమ్మల్ని నమ్మ నేను. పని అయిన వాళ్ళే శిఖావతి కళ్ళ ముంగట ఉంటాడు. కానీ నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయి. ఏం చేయాలి? సరుకు మేము తీసుకొని రాగా ఏ పోలీసులు మమ్మల్ని ఆపద్దురా. సరే కానీ మీరు ఒక పని చేయాలి. అరే ఏం పనిరా? ముందు మీరు అటు పోవాలంటే మీకు పర్మిషన్ ఉండాలి. పెద్ద పెద్ద చెక్ పోస్ట్లే దాటిచ్చాం, దానికి పర్మిషన్ లేనిది ఈ సముద్రం దాటిపోయేదానికి పర్మిషన్. శిఖావతి పర్మిషన్ లేనిది మీరు కోట్లింగాలకి పోరాదు. అని సంగతి నేను చూసుకుంటాం. నాకు పర్మిషన్ కావాలి కోట్లింగాలకు పోవడానికి. నేను పర్మిషన్ ఇయ్యా. పర్మిషన్ ఇవ్వకపోతే నీకు పుత్తలు లేవుతాయి. పర్మిషన్ అయితే ఇయ్యా. నీ ప్రాణమైన వంశీని చంపేస్తాం. నేనైతే పర్మిషన్ ఇయ్యా. మీరు ఎంత కొట్టినా నేనైతే పర్మిషన్ ఇయ్యా. అరే సంధ్య గట్టిగా కూర్చోము. అరే బట్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం పారా. సరే పారా. అరే అద్రా ఆగు. అరే నేను పర్మిషన్ ఇస్తా. పర్మిషన్ ఇస్తా. మరి పర్మిషన్ ఇస్తా. ఏ పుష్ప అద్దు ఆగు, నేను పర్మిషన్ ఇస్తా. మరి ఇస్తా. ఫస్ట్ ఫోన్ బందే ప్లీజ్. ఫోన్ బందే. అరే పర్మిషన్ ఎట్లా ఇవ్వాలి? అలాగే పోలీసులకు ఫోన్ చేసి మీ సరుకు ఒకళ్ళు ఇద్దరు అత్తాలు అలాగే పట్టుకోకుండా అంట ఏమైతుంది? అరే నేను నమ్మద్దురా, నువ్వు ఆయన తప్పించుకొని ఊరుకుంటే మళ్ళీ మా బతుకు బస్. సరే నువ్వు స్పీకర్ అంజా, నేను మాట్లాడతా. హలో సార్, ఇగో ఒక ఇద్దరు అత్తాలు కోట్లింగల కాడికి. హలో సార్, కోట్లింగల కాడికి ఒక ఇద్దరు అత్తాలు, మీరు వాళ్ళని పట్టుకోకూలి సరేనా? సరే ఫోన్ మాట్లాడతారా పుష్ప? కొద్దిగా ఆగు నీ తుమ్ములు. సరే సార్, ఇగో వాళ్ళంటే పుష్పన్న కేసే వత్తాలు, వాళ్ళని పట్టుకోకు సరేనా? సరే సార్, మరి వాళ్ళని పట్టుకోకూడదు. ఓకే ఏం చూస్తాను పుష్ప? ఫోన్ కట్ చేయి. అది కట్ చేసి అర్ధగంట అయితే నువ్వు పట్టుకొని ఉంటాను. శిఖావత్ కొట్టినందుకు ఫీల్ కాకు. స్కూల్ అని లేక ఊకే నన్ను అడుగుతావు పార్టీ లేదా పుష్ప అని. సరికట్టినంటే పార్టీ కాదు, పాపలతో డాన్స్ అయిపోతా, బాధపడకు. పార్టీ ఉన్నది శిఖావత్.
అంటే పుష్పగాడు కోట్లింగాల కాడికి పోయి సరుకు తీసుకొని వచ్చిండా? అవును వేండు ఆయనకి అడ్రస్ నేనే చెప్పిన. ఆడు నన్ను వచ్చి కొట్టి పర్మిషన్ నేనే ఇచ్చినానికి పోయేతందుకు. నన్ను కూడా తిట్టిండు. ఆ పుష్పగాని కొడదామంటే ఆయన పక్క పంట ఒకడు ఉంటాడు, ఆడు కొట్టేదో కొడతాడు, అన్ని కొట్టలేకపోతా అన్న. ఏం చేద్దాం అర్థమవుతలేదు. ఆడు లేడు ఇప్పుడు. లేడా? ఎటు పోయిండు ఆడు? ఆడు హైదరాబాద్ వేయండు ఒక డీల్ మాట్లాడినందుకు. ఏంటిది? హైదరాబాద్ పోయిండా? డీలు ఎవరితో మాట్లాడుతాండు? ఏమో తెలియదు కానీ హైదరాబాద్కి అయితే ఒక డీల్ కోసం వేయండు. అంటే మనం పోయి పుష్పగాని సంగతి చూద్దాందా, ఆ సరుకుని పట్టుకొని దాన్ని ఏదో ఒకటి చేద్దాందా. సరేపా. వంశీ, సరుకు మనం పట్టుకున్నాం. ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సరుకుని ఏం చేద్దామంటే, నువ్వే చెప్పి ఏం చేద్దామంటే, ఈ సరుకు మొత్తం పుష్పకి దొరకకుండా ఏదో ఒకటి చేయాలి మనం. ఏం చేద్దాం? నీకు చలి పెడతాందా? ఇదేమన్నా చలికాలమా? చలి పెట్టేందుకు. కానీ నాకు చలి పెడతాంది. చలి పెడితే ఏం చేయాలి? ఏడన్నా మంట పెట్టానా? అదే పని చేద్దాం. ఏమైంది పుష్ప? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది పుష్ప? ఏం లేదురా. మరి ఏం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు? పుష్ప, నువ్వు మస్తు డెవలప్ అయినావు. సిండికేట్ మొత్తం నీ చేతుల్లో ఉంది. అసలు ఏమైంది పుష్ప? చెప్పు. మా తమ్ముడు అంటే నాకు బాగా ఇష్టం. ఇష్టమే అయితే ఏమవుతుంది? దూరం చేసిర్రా. ఎవరు పుష్ప? పెద్ద స్టోరీ రా, తర్వాత చెప్తా నీకు. అరే పుష్ప, మరి నేను పోయేస్తా. పుష్ప, చాలా రోజుల తర్వాత నీ దర్శనం అయింది మాకు. నువ్వు తిన్నావు అన్నం? అరే నువ్వు ఎటు తప్పించుకున్నావురా? నా పక్క పంటి మా వంశీ లేడా? వంశీ ఉండగా ఇక నేను తప్పించుకోనా పుష్ప? అమ్మ ఎక్కడ వారికి తల్లి మాట ఇవ్వలేదా? అయ్యో తల్లి ఏమంటే
ఎవడనే కట్టెతో కొడతాడు, ఈడేంద్రా చీరతో కొడతా అంటూ. ఆయనకి చీర అంటే స్పెషల్. మన దగ్గర నడవై. వంశీ పుష్ప ఏమైంది? పుష్ప సరెండర్ అయినవా? చిక్కవాతో ముంగట ఓబలు నా మీద గెలవలేరు పుష్ప. ఏమైంది పుష్ప? ఏమైంది వంశీ? దొరకలే? ఒక పని చేయి, నేను ఇటుకెళ్ళి పోతాను, నువ్వు ఇటుకెళ్ళి పో. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా షిండికేస్తా. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా షిండికేస్తా. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా షిండికేస్తా. పుష్ప, నీ సరుకు మొత్తం మేము పట్టుకున్నాం, ఫినిష్ చేసినాం. చలి పెడతా ఉంది. నువ్వు ఏం చేయలేవు. హలో అరే సనిగా, నేను హైదరాబాద్ వస్తున్నా, సరుకు తీసుకొని వద్దాం. వాడు ఎవడైనా రాని తగ్గేయాలి, సరుకు తీసుకొని వద్దాం, ఎవడైనా రాని చూద్దాం. నేను వస్తున్నా, అప్పుడు బయలుదేరినా. హలో అరే షికావత్గా, నేను హైదరాబాద్ పోతాను, నువ్వేం చేస్తావు చేసుకోరా. హైదరాబాద్ పోయి సరుకు తీసుకొని వస్తావు. ఇప్పుడు నేను హైదరాబాద్ పోతున్నావా? అరే షికావత్గా, నేను హైదరాబాద్ పోతాను, నువ్వేం చేస్తావు చేసుకోరా. నేను హైదరాబాద్ పోతాను ఇప్పుడు సరుకు తీసుకోవడానికి. నేను సరుకు తీసుకొని వస్తా. అరే దమ్ముంటే పట్టుకోరా షికావత్తుగా. హలో వంశీ, ఇగో నేను హైదరాబాద్ పోతున్నా, పుష్ప వేండు సరుకు తీసుకొని వస్తాడట. సన్ని దగ్గరికి వెళ్ళు హైదరాబాద్, నేను కూడా పోతున్నా. ఇగో నువ్వు కూడా రా, సరేనా? నేను బయలుదేరుతున్నా, హైదరాబాద్లో కలుద్దాం. అయ్యో పడబడ రాదును వడగచ్చానమ్మా, దక్షిణ రాదు. అమ్మ ఎక్కడ వారికి తల్లి మాట ఇవ్వలేదా అన్నద. అయ్యో తల్లి అమ్మడి గుడికి లక్ష్యం ఎక్కడ చేద్దాం, మేనవాడి కింద మంచి లక్ష్యం కాంతని మనంగా. అమ్మ మెచ్చమే అన్నలకు మనం ఇచ్చానమ్మ అన్నలైన మేన బావల ఇచ్చిన. అయ్యో అత్తగారి ఇంటికి లక్ష్యం వచ్చింది గాన. అయ్యో మేన బావ
పుష్ప